టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే మన నేమ్ అనేది ఎప్పుడు చెప్పకూడదు. సో, అలాగే సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు ఎంతిస్తే అంతే తీసుకుంటానని చెప్పేసి ఎప్పుడూ చెప్పకూడదు. హాయ్! హలో! ఈరోజు మనం తెలుసుకోబోతుంది ద బెస్ట్ 10 క్వెషన్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఐ థింక్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీరు ఈ 15 నిమిషాల వీడియో చూడటం వల్ల మీకు పోయేదేముండదు. బట్ ఈ వీడియో చూడటం వల్ల మీకు డెఫినెట్‌గా ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో అడిగే టాప్ 10 క్వెషన్స్ అని నేను పిక్ చేశాను. సో, ఆ క్వెషన్స్ ఏంటో చూద్దాం. వాటికి ఆన్సర్స్ కూడా చూద్దాం. వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. బట్ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా తడబడి జాబ్‌ని కోల్పోవడం అనేది జరుగుతుంది. సో, ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా వాటికి ఆన్సర్ చేస్తాను. సో, ఈ వీడియో వల్ల మీకు ఇది చాలా యూస్‌ఫుల్ అవుతదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఆ 10 క్వెషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో, మొట్టమొదటి క్వెషన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇంటర్వ్యూలో అడిగే వెరీ కామన్ క్వెషన్ ఇది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ రెజ్యూమ్ గానీ ఆర్ ఎల్స్ సీవీ గానీ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని చూసి చదివినప్పుడు ఎప్పుడైనా సరే మీ పేరుతో ఎప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది స్టార్ట్ చేయకండి. మై నేమ్ ఈజ్ సో అండ్ సో అని చెప్పేసి చిన్నపిల్లలాగా మనం ఎప్పుడు మన పేరుతో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. Hi Mahesh, how are you? I'm fine. How are you? I'm fine. Tell me something about yourself. I'm Mahesh. I'm Get from out. my... Sorry? I said get out. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి రెజ్యూమ్ అనేది ఇచ్చారు. సో దట్ వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. వాళ్ళు ఆల్రెడీ చదివారు. సో, అక్కడ మీరు ఎప్పుడైతే పేరు తెచ్చారో వాళ్ళు అనుకుంటారు, ఓహో! తనకి ఏమీ రాదు అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఒక ఇంటర్వ్యూ చూస్తే ఎవరైనా సరే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వాళ్ళ నేమ్‌ని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు థింక్ చేసుకుంటారు. సో, అలా ఇప్పుడు చూద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే చాలా డైరెక్ట్‌గా ఉండాలి అండ్ చాలా సింపుల్‌గా ఉండాలి. అండ్ మన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మనం ఏదైనా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్‌ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ వై యూ థింక్ యూ వుడ్ బి ఫిట్ ఫర్ దిస్ రోల్. అంటే ఈ రోల్‌కు నువ్వు ఏ విధంగా కన్ఫర్మ్‌గా నువ్వు దీనికి ఫిట్టా కాదని చెప్పేసి మనం ఎందుకు ఊహించుకుంటున్నాం అని చెప్పేసి చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఎప్పుడు మన యొక్క పర్సనల్ థింగ్స్ కానీ సో అండ్ సో నాకు ఆ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ అవేమీ అవసరం లేదు. ఇంటర్వ్యూవర్ ఎప్పుడైనా ఏం చూస్తాడంటే నువ్వు చెప్పే ప్రతి ఒక్క పదం వాడి కంపెనీకి ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. సో, రిమైనింగ్ ఐ లవ్ క్రికెట్, ఐ లవ్ రీడింగ్ బుక్స్ ఈ స్టఫ్ అంతా చెప్పకూడదు. ఎందుకంటే వాడికి అది అనవసరం. సో, మనం అది మైండ్‌లో పెట్టుకుని చాలా తెలివిగా వాడికి ఏదైతే కావాలో దాన్నే మనం ప్రజెంట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి స్టార్టింగే మన జాబ్ ప్రొఫైల్ కోసం చెప్పండి. సో, ఐ హ్యావ్ బీన్ లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరా లేదా టీచరా లేదా ప్రొఫెసరా సంథింగ్ ఐటీ ఎంప్లాయా అక్కడ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫర్ ద పాస్ట్ 5 years ఇన్ వెబ్ డెవలప్‌మెంట్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ అని చెప్పి దాంట్లో మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్‌ని మీరు ఎలివేట్ చేయండి. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ వేరియస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నేను చాలా వర్క్ చేశాను అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని మెన్షన్ చేయండి. సో, అలాగే ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ అని చెప్పేసి అక్కడ అడిషనల్ స్కిల్స్ మీరు జాబ్‌తో పాటు ఇంకా ఏదైతే అడిషనల్ స్కిల్స్ ఆ అడిషనల్ స్కిల్స్ కూడా ఎలా ఉండాలంటే వాళ్ళకు ఉపయోగపడేటట్టు మాత్రమే ఉండాలి. సో, అడిషనల్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ కానీ ఇంకా కంప్యూటర్లో ఇంకా అడిషనల్ కోర్సెస్ ఏమైనా చేస్తే వాటిని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. అన్నీ కూడా రిలేటెడ్ టు జాబ్ ఉండాలి. ఓకే. సో, నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌కి వెళ్దాం. బిఫోర్ దాట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ వై డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. ఇది కూడా వెరీ ఫ్రీక్వెంట్ క్వెషన్. తరచూ అడిగే క్వెషన్ ఏంటంటే మా కంపెనీలో నువ్వు ఎందుకు పని చేయాలని అనుకుంటున్నావు. సో, అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ కంపెనీ కోసం మనం కొంచెం రీసెర్చ్ చేయాలి. సో, అలాగే దాని హిస్టరీ చూడాలి. దాని అచీవ్‌మెంట్స్ అంటే ఆ కంపెనీ ఏమేమి సాధించింది. తర్వాత దాని రెప్యుటేషన్ అంటే దాని ప్రఖ్యాతలు ఏంటి, పేరు ప్రఖ్యాతలు. సో, ఈ విధంగా కంపెనీ కోసం కొంచెం రీసెర్చ్ చేయండి. సో, వాటన్నిటిని మీరు అక్కడ చెప్పాలన్నమాట. ఎలా అంటే ఐఎమ్ పర్టికులర్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ కంపెనీస్ కమిట్మెంట్ టు ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ.
నేను మీ కంపెనీ యొక్క సస్టైనబిలిటీకి అండ్ మీ కంపెనీ యొక్క కమిట్మెంట్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పేసి. సో వాటికున్న హిస్టరీ కానీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ ఎంప్లాయీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఐ బిలీవ్ దట్ మై స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అలైన్ వెల్ విత్ యువర్ కంపెనీ గోల్స్. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చెప్పాలన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? సో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో నేను అన్నీ గుడ్డే చెప్తాను, అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా జెన్యున్గా ఉంటానని చెప్తే ఎప్పుడూ ఇంటర్వ్యూలో పాస్ అవ్వం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్ చేస్తానంటే నేను పరిగెడతానని చెప్పాలి, నేను పరిగెడతానంటే నేను ఎగురుతానని చెప్పాలి. అంటే మనల్ని మనం చాలా ఎక్కువగా ఎలివేట్ చేసుకుని చెప్పాలి. అంటే ఇది అబద్ధాలు కదా సార్ అని చెప్పేసి అంటారు. సో అబద్ధం ఏమీ కాదు. సో మనకున్న స్కిల్స్ని ఇంకా చాలా ఎక్కువ చేసి చెప్పాలన్నమాట. మనం అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ₹1 సంపాదిస్తున్నావు అంటే నేను ₹10 సంపాదించగలను అన్నట్టు మనం ఎలివేట్ చేసి చెప్పాలి. అప్పుడే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. సో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే ఏదైనా చెప్పండి, అంటే రిలేటెడ్ టు ద జాబ్. సో యూ కెన్ సే స్ట్రెంగ్త్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద జాబ్కి సంబంధించి ఏదైనా సరే మీరు స్ట్రెంగ్త్ చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ మై ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సో నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఎబిలిటీయే నాకు చాలా పెద్ద బలం. ఐ ఎంజాయ్ ట్యాక్లింగ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ అండ్ కమింగ్ అప్ విత్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. నేను చాలా ఈజీగా సాల్వ్ చేసి వాటికి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేది ఇవ్వటం, అది నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. లేదా ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే మై స్ట్రెంగ్త్ ఈజ్ మై అడాప్టబిలిటీ దేన్నైనా మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలం. సో ఐ కెన్ క్విక్లీ అడ్జస్ట్ టు ద న్యూ సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్. సో నేను ఏదైనా కొత్త ఎన్వైర్న్మెంట్లో చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోగలను, చాలామంది అలా అవ్వలేరు. సో అలాగే విచ్ హెల్ప్స్ మీ స్టే ప్రొడక్టివ్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ ఎన్వైర్న్మెంట్స్. ఐ ఆమ్ ఆల్సో క్విక్ లెర్నర్ ఏబుల్ టు పికప్ న్యూ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ ఎఫిషియెంట్లీ. సో మనం ఏం చెప్పాలంటే ఐఎమ్ ఆల్సో క్విక్ లెర్నర్ అండ్ నేను చాలా క్విక్ లెర్నర్ అండి, అలాగే చాలా ఈజీగా నేను స్కిల్స్ అనేది నేర్చుకోగలను అని చెప్పేసి మనం ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. సో దెన్ వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? మన యొక్క వీక్నెస్ ఏంటనేది ఎప్పుడూ సరే మన యొక్క వీక్నెస్ అనేది ఎవరికి చెప్పకూడదు. సో ఎందుకంటే మన యొక్క వీక్నెస్ చెప్తే దాన్ని వాళ్ళు పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, ఆర్ఎల్స్ నెగిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చాలా తెలివిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం జాబ్కి రిలేటెడే చెప్పాలి. సో అది మన యొక్క వీక్నెస్ అవ్వాలి, బట్ ఎదుటి వాళ్ళకి అది వెపన్ అనేది అవ్వకూడదు అనమాట. సో దాన్ని ఎలాగో నేను చెప్తాను చూడండి. వీ షుడ్ గివ్ వెరీ కేర్ఫుల్ ఆన్సర్. దే ఆస్క్ దిస్ క్వశ్చన్ బికాస్ ఆర్ వీ సెల్ఫ్ అవేర్ ఆర్ నాట్. సో వాళ్ళు ఎందుకు మనల్ని అడుగుతారంటే మన కోసం మనకు తెలుసా, మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, మన యొక్క వీక్నెస్ ఏంటి అనేది మనకు తెలుసా లేదా అని చెప్పేసి వాళ్ళు కనుక్కోవడం కోసం అడుగుతుంటారు. నెవర్ సే యువర్ యాక్చువల్ వీక్నెస్. మీ యొక్క యాక్చువల్ వీక్నెస్ ఏదుందో అదైతే ఇప్పుడు చెప్పకండి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా తెలివిగా మనం చాలా డిప్లొమాటిక్గా దీన్ని ఆన్సర్ చేయాలి. సో మై వీక్నెస్ ఈజ్ టేకింగ్ టూ మచ్ వర్క్. అంటే నేను చాలా ఎక్కువ పని తీసుకుంటాను, అదే నా వీక్నెస్. ఎందుకది మన వీక్నెస్ అంటే ఐఎమ్ టీమ్ ప్లేయర్ అండ్ లైక్ టు హెల్ప్ అదర్స్ అవుట్. సో నేను ఒక టీమ్ ప్లేయర్ని, అందరితో కలిసి పని చేస్తాను, ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. బట్ ఐ హ్యావ్ దట్ ఇట్స్ బెటర్ ఫర్ మీ టు సే నో టు సమ్ రిక్వెస్ట్. సో నేను చాలా ఎక్కువ మందికి హెల్ప్ చేయటంలో ఏమవుతుంది, నా పని డిలే అవుతుంది. సో దానికి బెటర్ ఏంటంటే నేను నో చెప్పడం చాలా బెటర్. ఐ కంప్లీట్ మై ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్. సో నేను వాళ్ళకి నో చెప్పడం వల్ల నేను నా ప్రాజెక్ట్స్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయగలను. ఐఎమ్ కంటిన్యూలీ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్. సో నేను నా వీక్నెస్ని కంటిన్యూగా నేను దాన్ని ఓవర్కమ్ చేయటానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పేసి చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా పాజిటివే, బట్ మనం దాన్ని నెగిటివ్గా చేసి చాలా తెలివిగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాం. సో అంతేగాని ఐఎమ్ లేజీ, ఐఎమ్ నాట్ పంక్చువల్, నేను టైంకి రాను, నేను చాలా బద్ధకం అని చెప్పేసి ఇప్పుడు చెప్పకండి. సో వాళ్ళు ఫస్ట్ అంటారు గెట్ అవుట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years? వచ్చి 5 yearsలో నువ్వు ఎక్కడ చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు. ఇది కూడా ఎందుకు అడుగుతారంటే వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం అడుగుతారు. అంటే నీకు నేర్చుకునే యాటిట్యూడ్ ఉందా, మనం గ్రోత్ అవ్వాలనే యాటిట్యూడ్ మనలో ఉందా, అది కంపెనీకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ నెక్స్ట్ 5 years, వచ్చే 5 సంవత్సరాల్లో ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఏ లీడర్షిప్ రోల్ విత్ ఇన్ ద కంపెనీ. అంటే లీడర్షిప్ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడర్ ఆర్ సూపర్వైజర్.
సో అంటే నేను వచ్చి 5 ఇయర్స్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడున్న పొజిషన్ కంటే నేను ఒక టీమ్ లీడర్ ఆర్ ఎల్స్ ఒక సూపర్వైజర్ పొజిషన్లో నేను ఉంటాను. ఐ ఎయిమ్ టు కాంట్రిబ్యూట్ టు ద కంపెనీస్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్. నేను ఎప్పుడు కంపెనీని గ్రోత్ చేయడానికి నేను ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తుంటాను. ఐ వుడ్ కంటిన్యూలీ ఇంప్రూవింగ్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టు సెట్ గోల్స్ అండ్ అచీవ్ ఇట్. సో నేను ఇలాగే ఈ విధంగా నేను ఇంప్రూవ్ చేసుకుని కొన్ని స్కిల్స్ అనేది నేను నేర్చుకుని కొన్ని గోల్స్ అనేది పెట్టుకుని వాటిని డెఫినెట్గా నేను అచీవ్ అవుతానని చెప్పేసి. సో దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి క్యాన్ యూ వర్క్ అండర్ ద ప్రెషర్. ఇది చూడండి, ఇది కూడా అడుగుతుంటారు, మీకు ప్రెషర్లో మీరు వర్క్ చేయగలరా అని చెప్పేసి. అఫ్కోర్స్ ప్రతి జాబు ప్రెషర్తోనే ఉంటుంది. బట్ ఆ విషయంలో మనం దీన్ని ఎలా ఆన్సర్ చేయాలంటే వాళ్ళు మన పేషెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తారన్నమాట. దే టెస్ట్ అవర్ పేషెన్స్ లెవెల్. సో మన యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తారన్నమాట, ఇతనికి ఎంత సహనం ఉందని చెప్పేసి. సో అప్పుడేం చేయాలంటే ఐ క్యాన్ వర్క్ వెల్ అండర్ ప్రెషర్. నేను చాలా ప్రెషర్లో కూడా నేను చాలా బాగా పనిచేస్తాను. ఐ యాక్చువల్లీ థ్రైవ్ ఇన్ హై స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్స్ బికాస్ దే ఛాలెంజ్ మీ టు థింక్ క్రియేటివ్లీ. సో నేను చాలా ప్రెషర్లో కూడా నేను బాగా పని చేయగలను, ఎందుకంటే అలాంటి ప్రెషర్లోనే నేను చాలా క్రియేటివ్గా ఆలోచించగలను. సో స్టే ఫోకస్డ్ ఇన్ మై ప్రీవియస్ రోల్, టైట్ డెడ్ లైన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వీ క్రాస్డ్ అక్రాస్. సో లాస్ట్ నేను చేసిన ప్రాజెక్ట్లో ఇలాగే కొన్ని ఛాలెంజెస్ అనేవి వచ్చాయి, డెడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మేము క్రాస్డ్ అక్రాస్, మేము వాటిని ఆల్రెడీ క్రాస్ చేసాము. సో అలాగే ఐ కన్స్టెంట్లీ డెలివర్డ్ హై క్వాలిటీ రిజల్ట్. సో వాటికి మేము సొల్యూషన్స్ అనేది ఇచ్చి చాలా హై క్వాలిటీ రిజల్ట్ అనేది మేము ఇచ్చామని చెప్పేసి. సో అలాగే 7th వన్, వై షుడ్ వీ హైర్ యూ. ఇది జనరల్ ప్రతి ఇంటర్వ్యూలో ఉండే క్వశ్చన్. మేము నిన్ను ఎందుకు హైర్ చేయాలి, మేము నిన్ను ఎందుకు తీసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే మనం ఈ జాబ్కి సూటబుల్లా లేదా అని చెప్పేసి వాళ్ళ యొక్క థింకింగ్ మాట. సో దానికి మనం ఆన్సర్ ఎలా చెప్పాలంటే యూ షుడ్ హైర్ మీ బికాస్ ఐ బ్రింగ్ యూనిక్ బ్లెండ్ ఆఫ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ప్యాషన్ దట్ అలైన్స్ పర్ఫెక్ట్లీ విత్ ద నీడ్స్ ఆఫ్ యువర్ కంపెనీ. సో మీరు నన్ను ఎందుకు తీసుకోవాలంటే నాకు ఉన్న స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్యాషన్ ఇవన్నీ మీ కంపెనీ యొక్క గోల్స్ ఏదైతే ఉందో మీ కంపెనీకి ఏం కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఓవర్ 5 years ఎక్స్పీరియన్స్, నా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అండ్ ఐ హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్, హై క్వాలిటీ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్. అడిషనల్లీ మై స్కిల్స్ పర్ఫెక్ట్లీ సూట్స్ దిస్ రోల్. సో అదేవిధంగా నాకున్న 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్లస్ నాకున్న ట్రాక్ రికార్డ్, కొన్ని ప్రాజెక్ట్స్ నేను ఆన్ టైంలో కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఈ జాబ్కి సూట్ అవుతున్నాయి అలా చెప్పొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యూ షుడ్ హైర్ మీ బికాస్ ఆఫ్ మై ప్రూవ్ ఎబిలిటీ టు మేనేజ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అండ్ మై ప్రోయాక్టివ్ అప్రోచ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ విల్లింగ్ టు స్టే లాంగర్ అండ్ గెట్ జాబ్ డన్ వెన్ నీడెడ్. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు తప్పనిసరిగా నన్ను హైర్ చేయాలి, ఎందుకంటే నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది నాకు చాలా ఉంది. ఐఎమ్ విల్లింగ్ టు స్టే లాంగర్ అంటే నేను చాలా ఎక్కువ కాలం పని చేయగలను అండ్ చాలా ఎక్కువసేపు పని చేయగలను, ఎందుకంటే మన 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలాగే మీకు జాబ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను జాబ్ చేసి నేను చూపించగలను. సో నా యొక్క స్కిల్స్ని బట్టి నేను చేసిన ప్రాజెక్ట్స్ని బట్టి నేను ఈ జాబ్కి డెఫినెట్గా ఎలిజిబుల్. మీరు నన్ను డెఫినెట్గా మీరు హైర్ చేయాలి. ఈ విధంగా మనం చాలా తెలివిగా ఆన్సర్ చెప్పాలి. సో 8th వన్, వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ జాబ్. సో ఇది ఎందుకు అడుగుతారంటే నీకు ఇప్పుడున్న ప్రజెంట్ జాబ్ని ఎందుకు వదిలేస్తున్నావు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కరెంట్ జాబ్ కోసం మనం ఎప్పుడైనా సరే నెగిటివ్స్ చెప్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్ నచ్చలేదు, బాస్ నచ్చలేదు, టీమ్ లీడర్ నచ్చలేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఫస్ట్ టైం మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఆన్సర్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. మన ఆన్సర్ అనేది ఎప్పుడైనా సరే డెఫినెట్గా పాజిటివ్గానే ఉండాలి. అఫ్కోర్స్ నువ్వు పాత కంపెనీలో ఏదో గొడవ పెట్టుకుని వచ్చేసావు, బట్ యూ షుడ్ నాట్ టెల్ దట్. నువ్వేం చెప్పాలంటే మన ఆన్సర్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ రీచ్డ్ పాయింట్ వేర్ ఐ నీడెడ్ టు న్యూ ఛాలెంజెస్ టు గ్రో ప్రొఫెషనల్లీ. నేను అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక పాయింట్ రీచ్ అయిపోయాను. ఏ పాయింట్ అంటే ఇప్పుడున్న జాబ్ కంటే ఇంకా నాకు కొత్త ఛాలెంజెస్ అనేది కావాలి, ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా ఇంకా ఎదగటానికి నాకు కొత్త ఛాలెంజెస్ కావాలి. వైల్ ఐ ఎంజాయిడ్ మై టైమ్ దేర్ అండ్ ఐ లర్న్ ఏ లాట్. సో ఇక్కడ ఏం చెప్పా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పాయింట్ మెన్షన్ చేయండి. ఐ ఎంజాయిడ్ మై టైమ్ అంటే నేను పాత కంపెనీలో చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా నేర్చుకున్నాను. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది మన మీద. ఓకే ఇతను పాత కంపెనీ కోసం బ్యాడ్గా మాట్లాడలేదు, ఈవెన్ దో
ఆ కంపెనీని వదిలేసినని చెప్పేసి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ రోల్ దట్ ఆఫర్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ and the chance to work more complex. Your company with its reputation, innovation and growth seems like the perfect place for me. సో నేను ఇంకా కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఎలాంటి జాబ్ కోసం అంటే నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేది, నేను ఇంకా ఎక్కువ మందితో కాంప్లెక్స్ అంటే ఎక్కువ మందితో పనిచేసేది, చాలా కాంప్లెక్స్గా పనిచేసేది. అండ్ మీ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఇవన్నీ చూసి నేను ఇంప్రెస్ అయ్యి మీ కంపెనీలో పనిచేయడానికి వచ్చానని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అలాగే వాట్ ఈజ్ యువర్ వర్క్ స్టైల్? సో ప్రతి ఒక్కరికి ఒక వర్క్ స్టైల్ ఉంటుంది. బట్ మనం దీనికి ఎలా ఆన్సర్ చెప్పాలంటే దీని యొక్క అర్థం ఏంటంటే మీకు ఆల్రెడీ జాబ్ ఇచ్చేసారు, మీరు ఏ విధంగా వర్క్ చేస్తారని చెప్పేసి దీని యొక్క అర్థం. సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు దానికి సపోర్టివ్గానే మనం ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మై వర్క్ స్టైల్ ఈజ్ కొలాబరేటివ్ అండ్ ఆర్గనైజ్డ్. ఐ మెయింటైన్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ టీమ్ మెంబర్స్. సో నా వర్క్ స్టైల్ అనేది ఎప్పుడు కొలాబరేటివ్గా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నేను ఎప్పుడు టీమ్ మెంబర్స్తో మంచి కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఐ ప్రియారిటైజ్ మై వర్క్ బేస్డ్ ఆన్ డెడ్ లైన్ అండ్ ఇంపార్టెన్స్. ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఇన్ అడాప్టింగ్ టు చేంజింగ్ ప్రయారిటీస్. సో నేను చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఆల్సో నేను నా వర్క్ని చాలా ప్రియారిటైజ్ చేసుకుని వాటి డెడ్ లైన్స్ అట్లా చూసుకుంటానని చెప్పేసి చెప్తామాట. సో అలాగే ఐ రెగ్యులర్లీ సీక్ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్. ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఎప్పుడు చేసిన పనికి ఫీడ్బ్యాక్ అనేది అడుగుతుంటాను. ఎందుకు ఫీడ్బ్యాక్ అంటే మనం చేసిన పని బాగుందా లేదా ఎదుటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇండిపెండెంట్ వర్క్ విత్ టీమ్ వర్క్ టు అచీవ్ ద బెస్ట్ రిజల్ట్. సో నేను టీమ్ వర్క్స్తో అందరితో పనిచేసి నేను చాలా బెస్ట్ రిజల్ట్ని అచీవ్ చేస్తాను అని చెప్పేసి మనం చెప్పాలి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ ద బెస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్? సో ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే ఇక్కడే అందరికీ మొహమాట వస్తుంటుంది. సో ఎంత అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి. సో మనం ఎప్పుడు నెవర్ హెజిటేట్, ఎప్పుడు మొహమాట పడకూడదు. సో ఫస్ట్ మీరు ఆ జాబ్కి అనాలిసిస్ చేయండి. ఆ జాబ్కి ఎంత ఇస్తున్నారు శాలరీ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసిన జాబ్కి 20K ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా నాకు 20K కావాలన్నారనుకో, వాడు అంటాడు 15K ఇస్తానంటాడు, లేదా 10K ఇస్తానంటాడు. సో మీరు 40K అన్నారనుకో, వీడు మనకు సెట్ కాడు, మనం 20Kలో చూస్తున్నాం, వీడు 40K అంటున్నాడు అని చెప్పేసి. సో అలా మనం ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంత శాలరీ అయితే ఆ జాబ్కి ప్రిఫర్ చేస్తున్నారో దాని మీద కొంచెం ఎక్కువ చెప్పండి. సో అప్పుడు వాళ్ళు బార్గెన్ చేయటం కానీ, సో మీకు ఇవ్వాలనుకున్న శాలరీ వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ చూడండి, I am open to discussing salary and believe that my experience and skills justify a competitive compensation package. I am looking at salary around అని చెప్పేసి 20K 30K, ఫర్ ఎగ్జాంపుల్ 20K అంటే 20,000 అని చెప్పేసి, 30K అంటే 30,000 అని చెప్పేసి. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే బేస్డ్ ఆన్ మై స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో నా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఆన్ ద కరెంట్ ఇండస్ట్రీ రేట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ రేట్లో ఐఎమ్ లుకింగ్ ఎట్ ద సాలరీ అరౌండ్ సోన్స్ అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. సో ఈ విధంగా శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం డెఫినెట్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది 20K అనుకున్నాడు అనుకో, ఆ జాబ్కి మనం ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ 26K ఆర్ఎల్స్ 30K చెప్పాలి. సో అప్పుడు వాడేమనుకుంటాడంటే, ఓకే మనం 20K ఇద్దాం అనుకున్నాడు, వాడు 30K అడుగుతున్నాడు అని చెప్పేసి బార్గెన్ చేసి మనకి 20K ఆర్ఎల్స్ 25K ఇస్తాడు మన స్కిల్స్ని చూసి. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే సాలరీ ఎక్స్పెక్టేషన్స్లో నెవర్ కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే మనం వర్క్ చేసేదే సాలరీ కోసం వర్క్ చేస్తాం. సో అప్పుడు కాంప్రమైజ్ అయ్యామంటే ఇంకా ఇయర్స్ అంతా మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో మన సబ్స్క్రైబర్ యొక్క రిక్వెస్ట్ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. డెఫినెట్గా వాచ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కమెంట్. ఈ వీడియో మీకు ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే వాటిని కూడా కమెంట్ చేయండి. సో దట్ నేను వాటి మీద డెఫినెట్గా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.